వెల్కమ్ టు మెగా 9 టీవీ. మైదానంలో వందల కోట్ల మంది చూస్తూ ఉండగా గోల్ కొట్టినప్పుడు ఆ ఆటగాడి ముఖంలో కనిపించే ఆనందం వెనుక ఎన్నో ఏళ్ల కన్నీళ్లు, ఆకలి మంటలు దాగి ఉంటాయని చాలా కొద్ది మందికే తెలుసు. ఫుట్బాల్ క్రీడ ఎంతో మంది పేద యువకులను కుబేరులుగా అందులో ఒక్కరే కొలంబియా దేశానికి చెందిన స్టార్ ఫుట్బాలర్ లూయిస్ డియాజ్. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ ఫుట్బాల్ క్లబ్లలో ఒకటైన లివర్పూల్ తరపున ఆడుతూ కోట్ల సంపాదిస్తూ డియాజ్ గతం చూస్తే ఎవరికైనా కన్నీరు రావాల్సిందే. చిన్నప్పుడు కనీసం తినడానికి తిండి లేక పౌష్టిక ఆహార లోపంతో బాధపడిన స్థాయి నుంచి తన తండ్రిని తీవ్రవాదులు కిడ్నాప్ చేసినా కుంగిపోకుండా మైదానంలో పోరాడిన ఒక వీరుడి కథ ఇది. లూయిస్ డియాజ్ జీవితంలో ఎదుర్కొన్న ఆ భయంకరమైన పరిస్థితులేంటో, ఆయన సక్సెస్ జర్నీ వెనుక ఉన్న అసలు కథ ఏంటో లెట్స్ వాచ్. ఫుట్బాల్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఒక కథ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొలంబియా స్టార్ ప్లేయర్ లూయిస్ డియాజ్ పేరు ఇప్పుడు ప్రతి నోటా వినిపిస్తుంది. అయితే ఇది కేవలం అతని అద్భుతమైన ఆట తీరును మాత్రమే కాదు, అంతకు మించి ఒక భావోద్వేగభరితమైన కథ దీని వెనుక ఉంది. 2026 ఫీఫా ప్రపంచ కప్ అర్హత మ్యాచ్లలో కొలంబియా అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు సాగుతుంది. తాజాగా ఉజ్బెకిస్తాన్లో జరిగిన తొలి మ్యాచ్లో కొలంబియా ఘన విజయం సాధించింది. ఈ విజయంలో లూయిస్ డియాజ్ కీలక పాత్ర పోషించాడు. ఒక గోల్ చేయడమే కాకుండా మరో గోల్కు అసిస్ట్ చేసి జట్టు గెలుపులో సింహభాగాన్ని పంచుకున్నాడు. అయితే లూయిస్ డియాజ్ తండ్రి కిడ్నాప్ వ్యవహారం 2023లో ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ ఘటన జరిగి చాలా కాలం అయినప్పటికీ ఇప్పుడు ప్రపంచ కప్ వేదికగా లూయిస్ డియాజ్ ఆట తీరు, అతని కుటుంబ నేపథ్యం మరోసారి వెలుగులోకి వచ్చాయి. లూయిస్ డియాజ్ తండ్రి లూయిస్ మాన్యువల్ డియాజ్, తల్లి సిలేనిస్ మరూన్లాండలను 2023 అక్టోబర్ 28న కొలంబియాలోని బర్కంకాస్లో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో లూయిస్ డియాజ్ ఇంగ్లాండ్ ప్రీమియర్ లీగ్ దిగ్గజ క్లబ్ లివర్పూల్ FC తరపున ఆడుతున్నారు. ఈ ఘటన ఫుట్బాల్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి. కొలంబియా వెనిజులా సరిహద్దు ప్రాంతంలో ఈ కిడ్నాప్ జరగడంతో మరింత టెన్షన్ నెలకొంది. లూయిస్ డియాజ్ తల్లి సిలేనిస్ మరూన్లాండ్లను కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల్లోనే అదే రోజు సురక్షితంగా రక్షించారు. అయితే అతని తండ్రి లూయిస్ మాన్యువల్ డియాజ్ మాత్రం కిడ్నాపర్ల చేతుల్లోనే ఉండిపోయారు. ఇది లూయిస్ డియాజ్ ను తీవ్రంగా కలవరపరిచింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొలంబియా ప్రభుత్వం అందరూ లూయిస్ తండ్రి విడుదల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో లూయిస్ లివర్పూల్ తరపున 2 మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. తన తండ్రిని రక్షించుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించి తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశాడు. ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం పొందింది. ఫుట్బాల్ అభిమానులు, పలువురు ప్రముఖులు లూయిస్ డియాజ్ కుటుంబానికి మద్దతుగా నిలిచారు. అయితే లూయిస్ డియాజ్ తన తండ్రిని రక్షించడానికి కేవలం ప్రయత్నాలు చేయడమే కాకుండా తన ఆటనే ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. కిడ్నాప్ జరిగిన తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన లూయిస్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు తన జెర్సీ కింద లిబర్టాడ్ పారా పాపా అంటే తండ్రికి స్వేచ్ఛ దొరకాలి అనే నినాదంతో ఉన్న చొక్కాను ప్రదర్శించాడు. ఒక గోల్ సాధించిన తర్వాత అతను ఈ సందేశాన్ని ప్రదర్శించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతని ఈ చర్య కిడ్నాప్ ఉదంతానికి మరింత అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. కొలంబియా ప్రభుత్వంపై, కిడ్నాపర్లపై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరిగింది. చివరికి 12 రోజుల బందీగా ఉన్న తర్వాత 2023 నవంబర్ 9న లూయిస్ డియాజ్ తండ్రి లూయిస్ మాన్యువల్ డియాజ్ ను గెరిల్లా గ్రూప్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసింది. ఈ సంఘటన కొలంబియాలో శాంతి ప్రక్రియలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. లూయిస్ డియాజ్ తన ఆటతో, తన భావోద్వేగ ప్రదర్శనతో తన తండ్రిని రక్షించడంలో కీలక పాత్ర పోషించాడని అంతా కొనియాడారు. ఈ కథ క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని, మానవ సంబంధాలను, సామాజిక బాధ్యతలను కూడా ప్రతిబింబిస్తాయని నిరూపించింది. ఇప్పుడు 2026 ఫీఫా ప్రపంచ కప్ అర్హత మ్యాచ్లలో లూయిస్ డియాజ్ మళ్లీ వార్తలు నిలిచాడు. కొలంబియా జట్టు ఉజ్బెకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్లో 3-1తో విజయం సాధించగా లూయిస్ డియాజ్ ఒక గోల్ చేసి ఒక అసిస్ట్ అందించడం ద్వారా జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో అతని పేరు మరోసారి మారుమ్రోగిపోతుంది. కిడ్నాప్ ఘటన అనంతరం లూయిస్ తండ్రి లూయిస్ మాన్యువల్ డియాజ్ తన కొడుకు జెర్సీని పట్టుకొని ప్రార్థన చేస్తున్న వీడియో ఇటీవల వైరల్ గా మారింది. Sé fuerte, ten ánimo, no tengas miedo ni te acobardes, porque el Señor tu Dios está contigo donde quiere que vayas. తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధానికి, క్రీడల పట్ల వారికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం.
లూయిస్ డియాజ్ ప్రస్తుతం జర్మనీలోని బేయార్డ్స్ మ్యూనిచ్ క్లబ్ తరపున ఆడుతున్నాడు. 2025 జూలైలో అతను లివర్పూల్ నుండి బేయార్డ్స్ మ్యూనిచ్ కు మారాడు. ఈ పరిణామాలన్నీ లూయిస్ డియాజ్ కెరియర్ లో ఒక ముఖ్యమైన దశను సూచిస్తున్నాయి. భవిష్యత్తులో కొలంబియా జట్టుకు బేయార్డ్స్ మ్యూనిచ్ కు అతను మరికొన్ని విజయాలు అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అతని ప్రదర్శన, అతని నేపథ్యం ఇప్పుడు ప్రపంచ కప్ పోటీలలో కొలంబియాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. లూయిస్ డియాజ్ కథ కేవలం మైదానంలో అతని ప్రతిభకు మాత్రమే పరిమితం కాదు. ఇది కుటుంబ బంధాలకు, సంకల్పానికి, సామాజిక న్యాయం కోసం నిలబడటానికి ఒక ప్రతీక. తండ్రి కిడ్నాప్ అయినప్పుడు అతను పడిన ఆవేదన, ఆ తర్వాత తన ఆట ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించి తన తండ్రి విడుదల కోసం చేసిన పోరాటం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ ఘటన కేవలం క్రీడా ప్రపంచాన్ని మాత్రమే కాదు, అంతర్జాతీయ సంబంధాలను, కొలంబియాలోని అంతర్గత సమస్యలను కూడా ప్రపంచానికి తెలియజేస్తుంది. ఈఎల్ఎన్ వంటి గెరిల్లా గ్రూప్ గతంలో కూడా పలువురిని కిడ్నాప్ చేసి తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాయి. అయితే లూయిస్ డియాజ్ వంటి ఒక అంతర్జాతీయ క్రీడాకారుడి కుటుంబం ఇందులో భాగం కావడంతో ఈ సమస్యలకు మరింత ప్రాధాన్యత లభించింది. అతని ఆటలోని అంకితభావం, మైదానంలో అతను చూపించిన పోరాట పటిమ, తన వ్యక్తిగత జీవితంలోని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే తీరు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఈ సంఘటన తర్వాత కొలంబియా ప్రభుత్వం కూడా కిడ్నాప్ వ్యతిరేక చర్యలను మరింత పటిష్టం చేసింది.